హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇమాన్యుయల్ ఫెర్నాండెజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం D-Link రూటర్ని అన్బాక్స్ చేద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను. ఇది నాకు 1299 రూపీస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇక్కడ ముందుగా మనం బాక్స్ పైన చూసుకుంటే మనకు ఇక్కడ పైన D-Link అని ఇచ్చాడు ఇక్కడ. అండ్ దాని కింద మనకి DIR-819 అనే మోడల్ నెంబర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ 3 years వారంటీ అని ఇచ్చాడు. ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ AC750 అని ఇచ్చాడు. అండ్ కింద మనకి మీడియం హోమ్ అండ్ బేసిక్ యూజర్స్ అని ఇచ్చాడు. అండ్ ఇది మనకి హై గెయిన్ యాంటీనాస్తో వస్తుంది. ఇక్కడ వైర్లెస్ AC750 డ్యూయల్ బ్యాండ్ రూటర్ అని ఇచ్చాడు. ఇది డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి AC750 స్పీడ్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ అని ఇచ్చాడు, ఎక్స్ట్రీమ్ రేంజ్ అని ఇచ్చాడు, అండ్ ఫాస్ట్ ఇథర్నెట్ పోర్ట్స్ అని ఇచ్చాడు ఇక్కడ మనకి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు సిస్టమ్ సంబంధించి. అండ్ ఇక్కడ వాట్స్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చాడు. ఇందులో వైర్లెస్ AC750 రూటర్ వస్తుంది, పవర్ అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, ఇన్స్టాలేషన్ గైడ్స్ అలాంటివి వస్తాయని ఇక్కడ రాశాడు. మనం ఇంకా ఇట్ సైడ్ చూసుకుంటే మనకి దానికి సంబంధించిన టోటల్ ఫీచర్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయో. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇది 2.4 GHzకి సపోర్ట్ చేస్తుంది అండ్ 5 GHzకి సపోర్ట్ చేస్తుంది అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు ఇక్కడనే. ఇక్కడ చదువుకోవచ్చు మీరు మొత్తం. మనం ఇక్కడ పైన చూసుకుంటే మనకి దీని ప్రైస్ ఇచ్చాడు. దీని MRP 2535 రూపీస్ ఉంది. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో 1299 రూపీస్కి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం ఇప్పుడు మనం. ముందుగా మనకి బాక్స్లో ఒక ట్రే ఇచ్చాడు. ఈ ట్రేలోనే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో మనకి ముందుగా ఇది D-Link వల్ల క్యాటలాగ్, ఇది దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవి అన్నీ. అండ్ మనం ఇది పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనకు ఒక కార్డు కూడా ఇచ్చాడు. ఇది D-Link వైఫై కాన్ఫిగరేషన్ కార్డు. దీంట్లో డిఫాల్ట్గా మనకు పాస్వర్డ్స్ కానీ అవన్నీ ఉంటాయి. దీంట్లోనే మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా వారంటీ కార్డు ఇచ్చాడు మనకి. ఇది వారంటీ కార్డు, వారంటీ ఇన్ఫర్మేషన్ అని ఉన్నది ఇక్కడ దీనిపైన. అండ్ ఇంకోటి ఇది మనకు క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ ఇచ్చాడు. ఇంకా చూస్తే మనకి ఇందులో వైఫై రూటరే ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. అండ్ ఇందులో ఒకటి కేబుల్ కూడా ఇచ్చాడు, ఇథర్నెట్ కేబుల్. చాలా స్టాండర్డ్గా ఉంది, ఒరిజినల్గా ఉంది. అండ్ ఒకటి మనకి ఇది పవర్ అడాప్టర్ ఇచ్చాడు, దీనికి సంబంధించి DC పవర్ అడాప్టర్. ఇప్పుడు మనం ఈ రూటర్ని ఓపెన్ చేద్దాం ఈ కవర్లో నుంచి. దీంట్లో మనకి 3 యాంటీనాస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ లైట్ ఇండికేటర్స్ ఇచ్చాడు. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి DIR-819 అనే మోడల్ నెంబర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి రీసెట్ బటన్ ఇచ్చాడు అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఇక్కడ పవర్ సప్లై పోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ WPS బటన్ ఇచ్చాడు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాడు, అండ్ 4 ఇథర్నెట్ పోర్ట్స్ ఇచ్చాడు. ఇది చూడటానికి చాలా స్లిమ్గా అండ్ బాగుంది. అండ్ ఇది బడ్జెట్ రౌటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది చూడడానికి చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా చాలానే బాగుంది. దీని స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి 2.4 GHzకి 300 Mbps స్పీడ్తో వస్తుంది. అండ్ 5 GHzకి 433 Mbps స్పీడ్తో వస్తుంది. ఇందులో 3 హై గెయిన్ ఎక్స్టర్నల్ యాంటీనాస్ ఉంటాయి. దీంట్లో ఇవే మనకి మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేద్దాం. ఇప్పుడు నేను దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా బటన్, ఈ బటన్ ప్రెస్ చేయాలంతే. ఇలా నొక్కితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకి గ్రీన్ లైట్ ఇండికేటర్స్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనకి ఇక ఇంటర్నెట్ కేబుల్ దీన్ని కనెక్షన్ చేసి కాన్ఫిగరేషన్ చేసుకొని మనం ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అండ్ మన మొబైల్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.